షాలోమ్. బారూక్ అతా అదోనాయ్ ఎలోహేను మెలెక్ హా ఒలాం. బారూక్ అతా అదోనాయ్ ఎలోహేను మెలెక్ హా ఒలాం. బారూక్ అతా అదోనాయ్ ఎలోహేను మెలెక్ హా ఒలాం. బారూక్ అతా యాహ్వే ఎలోహేను మెలెక్ హా ఒలాం. బ్లెస్డ్ ఆర్ యు లార్డ్ అవర్ గాడ్, కింగ్ ఆఫ్ ద యూనివర్స్. బ్లెస్డ్ ఆర్ యు లార్డ్ అవర్ గాడ్, కింగ్ ఆఫ్ ద యూనివర్స్. బారూక్ అతా అదోనాయ్ ఎలోహేను మెలెక్ హా ఒలాం అనగా మన దేవుడైన యెహోవా సృష్టికి, ఈ విశ్వానికి రాజు. ఆయనను దేవునిగా కలిగిన నీవు ధన్యుడవు, ఆశీర్వదించబడిన వాడవు అని అర్థము. ఆయనను దేవుడుగా కలిగిన నీవు ఆశీర్వదించబడిన వాడవు అని అర్థము. దేవుడు ఆశీర్వదింపబడిన వాడుగా నువ్వు ఉన్నావు అంటే అంతకన్నా ధన్యత మానవాళికి ఏముంటుంది. కాబట్టి ఈ విధంగా మనము హీబ్రూలో తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను కొనియాడినప్పుడు నీ జీవితంలో ఆత్మీయ మేళ్ళు నీవు పొందుకుంటావు. ఇలాగా హీబ్రూలో దేవుణ్ణి స్తుతించండి. మీరు కూడా ఈ విధంగా హీబ్రూలో బారూక్ అతా అదోనాయ్ ఎలోహేను మెలెక్ హా ఒలాం అని మీరు కూడా ఉచ్చరిస్తూ తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించండి. బారూక్ అతా అదోనాయ్ ఎలోహేను మెలెక్ హా ఒలాం అని మీరు ఈ విధంగా స్తుతించండి. ఇక్కడ మనం చూసినట్లయితే బారూక్ అనగా ఆశీర్వాదము, అతా అంటే నీవు అని అర్థము. అలాగే యోధే వావ్హే యాహ్వే లేదా యెహోవా లేదా అదోనాయ్ అనే విధంగా మనము ఉచ్చరించాలి. అలాగే పక్కన ఉన్నది ఎలోహేను. ఎలోహేను అనగా అవర్ గాడ్, మన యొక్క దేవుడు అని అర్థము. అలాగే మనం చూస్తే ఎలోహీం అనగా దేవుడు అని అర్థము. ఎలోహేను అనగా అవర్ గాడ్. అలాగే మెలెక్, మెలెక్ అనగా రాజు అని అర్థము. మెలెక్ అనగా రాజు అని అర్థం హీబ్రూలో. అలాగే హా ఒలాం, చివరి పదం మనం చూసినట్లయితే హా ఒలాం అనగా యూనివర్సల్ అంటే విశ్వం అని అర్థము. ఇక్కడ మనం చూస్తే మొదటి పదం బారూక్, 4 అక్షరాలు. ఈ బారూక్ బేత్ రెష్ వావ్ కఫ్ సోఫిత్, బారూక్. తర్వాత 3 అక్షరాలు ఆలెఫ్ తౌ హే అతా. అలాగే యోద్ హే వావ్ హే, 4 అక్షరాలు తండ్రి అయిన దేవుని పేరు. అలాగే ఎలోహేను ఆలెఫ్ లామెద్ హే యోద్ నూన్ వావ్ ఎలోహేను. మెలెక్ మేమ్ లామెద్ కాఫ్ సోఫిత్, మేమ్ లామెద్ కాఫ్ సోఫిత్. అలాగే హే అహీన్ వావ్ లామెడ్ మేమ్, ఈ చివరి పదం. ఈ విధంగా మీరు బారూక్ అతా అదోనాయ్ ఎలోహేను మెలెక్ హా ఒలాం. 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 బారూక్ అతా యాహ్వే ఎలోహేను మెలెక్ హా ఒలాం. బారూక్ అతా యాహ్వే ఎలోహేను మెలెక్ హా ఒలాం. బారూక్ అతా యాహ్వే ఎలోహేను మెలెక్ హా ఒలాం అనగా దేవుడైన యెహోవాను, తండ్రిని, ఈ విశ్వానికి రాజును నీవు దేవుడుగా కలిగి ఉన్నావు, నీవు ఆశీర్వదింపబడిన వాడువు అని అర్థము. ఎంతోమంది ఈ ప్రపంచంలో అనేక మంది అనేక రకాలైన ప్రకృతిని పూజిస్తూ సృష్టిని పూజిస్తున్న
ఎంతోమంది అంటే గాలికి ఎగిరిపోయే పొట్టు వలె అనేక మంది అనేక విధాలుగా దేవుణ్ణి సృష్టికర్తను తెలుసుకోకుండా వారికి నచ్చిన దాన్ని సృష్టికర్తగా ఊహించుకొని ఆయనే దేవుడుగా ఆరాధిస్తున్నారు. కానీ నీవు ఎప్పుడైతే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, అలాగే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు సృష్టికర్త, ఆయన విశ్వానికి రాజు అంటే సృష్టికి రాజు, రాజులకు రాజు, ప్రభులకు రాజు అయిన యెహోవాను నీవు దేవుడుగా కలిగి ఉన్నావు. అంటే నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు. తప్పిపోకుండా నీవు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నావు కాబట్టి నీవు ధన్యుడవు, ఆశీర్వదించబడిన వాడవు అని అర్థము. కాబట్టి నిజమైన దేవుణ్ణి కలిగిన నీవు ఆశీర్వదించబడిన వాడవు. కాబట్టి ఈ విధంగా తండ్రి అయిన దేవుణ్ణి నిత్యము స్తుతించండి. హీబ్రూ భాషలో కూడా మీరు తెలుగువారమైన మీరందరూ మనమందరం కూడా దేవుణ్ణి స్తుతిద్దాము. అందరికీ షాలోమ్. మీకు మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. బరూక్ అతా అదోనాయ్ ఎలోహేను మిలెక్ హా ఒలాం. బరూక్ అతా అదోనాయ్ ఎలోహేను మిలెక్ హా ఒలాం.